హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జరిగింది కనుక చూసుకుంటే అను కింద పడుకుంటుంది. అను నడుము అలా కనిపిస్తూ ఉంటుంది. అలా కొంగు అలా పక్కకు పోతుంది. అప్పుడు ఆర్య వెంటనే ఇటు తిరుగుతాడు. ఒకేసారి ఆర్య కళ్ళు తెరిసేసరికి అను నడుము కనిపిస్తుంది. అను నడుమును చూసి ఆర్య టెంప్ట్ అయిపోతాడు. ఇక ఒకేసారి లేచి అనుని ముట్టుకోవాలని ట్రై చేస్తాడు. కానీ నిద్రలో తనని లేపడం ఎందుకు, మళ్ళీ తను లేస్తే ఏంటి సార్ అంటూ అరుస్తుంది అంటూ ఆర్య అక్కడ ఉండలేక అలా చూడలేక అను నడుముని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆర్య వెనకాలకు వచ్చి అను నా భార్యనే కదా, చూస్తే ఏమవుతుంది అనుకుంటూ మళ్ళీ చూస్తూ ఉంటాడు ఆర్య. ఒకేసారి అనుని అలా ముట్టుకొని పోతాడు. అను నడుముపై ఆర్య అలా చెయ్యి వేయిపోతాడు. అను ఒకేసారి ఇలా తిరుగుతుంది. ఆర్య చెయ్యి అను నడుము కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆర్య నానా తంటాలు పడతాడు తన చెయ్యి తీసుకోవడానికి. అప్పుడు అను మాత్రం అలాగే పడుకొని పోతుంది. ఆర్య చెయ్యి కింద ఉంటుంది. అనుకి అసలు స్పర్శ కూడా ఉండదు. అప్పుడు ఆర్య తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏంటి నా చెయ్యి ఇలా ఇరుక్కపోయింది, ఇప్పుడు అను లేస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి అంటూ తన మనసులో చాలా ఇలా తంటాలు పడుతూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి ఆర్య తన చెయ్యిని మెల్లగా అను నడుము కింద నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆర్య ఎంత తీసుకోవడానికి ప్రయత్నించినా కూడా అను అలాగే తన నడుము కింద అలా గట్టిగా పట్టుకున్నట్టు అలాగే ఉండిపోతుంది ఆ చెయ్యి. అప్పుడు ఆర్య షాక్ అవుతాడు. ఏంటి అను మేడం గారు, శ్రీమతి గారు ఇలా చేస్తున్నారు, నన్ను ఇలా ఇరికించారు అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అను ఒకేసారి ఒక కన్ను తెరిచి ఆర్య ఏం చేస్తున్నాడో చూస్తుంది. నిజంగానే మీరు మంచిగా ఇరుక్కుపోయారండి, నేను ఎలాగైనా నేను మిమ్మల్ని అస్సలు విడిపించను అంటూ అలా చూస్తూ ఉంటాడు ఆర్య. అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు అనుతో, అను ప్లీజ్ అను నా చెయ్యి వదిలించు అని. అప్పుడు అను మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ ఆ చెయ్యిని అస్సలు వదలదు. అప్పుడు ఒకేసారి ఆర్య అలాగే కూర్చొని పోతాడు ఒక 10 నిమిషాల పాటు. అప్పుడు అను మెల్లగా ఒక కన్ను తెరిచి ఆర్య ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటుంది. ఆర్య మొహాన్ని చూస్తూ ఉంటుంది. పాపం సార్, అయ్యో ఇలా ఇరుక్కుపోయారేంటి అంటూ నవ్వుతూ మళ్ళీ కన్ను మూసుకుంటుంది. అప్పుడు ఒకేసారి ఆర్య అను మొహాన్ని చూస్తాడు. ఏంటి అను నిద్రపోయిందా లేకపోతే నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి అను తన 2 కళ్ళు తెరిచి భలే ఇరుక్కుపోయారు సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య ఒకేసారి నేనేం ఇరుక్కుపోయాను, నా చెయ్యి నీ నడుము కింద పడింది అని అంటూ ఉంటాడు. అది ఎలా వచ్చిందో నాకు తెలుసు సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు అను ఒకేసారి ఆర్య చేతిని తన నడుము కింద నుంచి తన చేతితో విడిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, ఇంత తంటాలు పడాలా, ఇంత ఆడుకుంటావా అను నాతో అని అంటాడు. ఆడుకోక ఏం చేయాలి మరి సార్, మిమ్మల్ని ఆడుకోవాలంటే ఇదే నాకు మంచి సమయం, మీ వీక్నెస్ని నేను పట్టుకున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు అను ఒకేసారి లేచి భలే పట్టాను కదా సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, చాలే అసలు నువ్వు చేసిన పనికి నేను ఎంత తంటాలు పడ్డాను తెలుసా, మొత్తం నా చేయిని మొత్తం అంటు పెట్టుకున్నావు కదా అని అంటూ ఉంటాడు ఆర్య. మరి లేకపోతే ఇలా అయితే ఎలా సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, ఏంటి అను అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. రేపు మనకి పిల్లలు పుట్టాక మీరు ఇలా చేస్తే బాగుండదు సార్ అని అంటూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య అంటాడు, సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని అంటూ ఉంటాడు. ఎలాగో అత్తయ్య గారు ముహూర్తం పెట్టించారు కదా, యాగం కూడా చేస్తున్నారు కదా, అటు అమ్మ నాన్న కూడా వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య అంటాడు, ఇప్పుడే నన్ను ఇలా చేసావు, ఇంకా అప్పుడు నన్ను ఏం చేస్తావో ఏమో అని అంటూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది, సర్లేనండి నిద్రపోండి, ఇంకా నిద్ర లేకపోతే మీకు రేపు మార్నింగ్ ఆఫీస్లో అలా మళ్ళీ నిద్రపోతూ ఉంటారు క్యాబిన్లో అని అంటూ ఉంటుంది. ఆయన ఎవరైనా వచ్చి పడితే నైట్ అంతా నిద్ర లేదు అని చెప్పుకోవడానికైనా కొంచెమైనా అలా సిగ్గు అనిపిస్తుంది కదా సార్ అని అంటూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య అంటాడు, అవును అలాగే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి అను అంటుంది, నిజంగానే
అసలు మిమ్మల్ని ఇలా నిద్ర లేకుండా చేశాను కదా సార్, అది నా తప్పే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఒకేసారి అంటూ ఉంటుంది, ఏమీ లేదు సార్, మీరు పడుకోండి, ఇక నేను కూడా పడుకుంటాను, రేపు పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి కదా, రేపు మీటింగ్ ఉంది కదా సార్ అని అంటూ ఉంటుంది. ఇక ఆర్య ఇద్దరు కూడా పడుకొని పోతారు. అలా నవ్వుతో జరిగిన సన్నివేశాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పండుకొని పోతుంది. ఇక ఆర్య కూడా పడుకుంటాడు. ఇక పొద్దున్నే లేచేసరికి ఆర్య ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు ఆర్య అంటాడు, ఆ సీడీ దగ్గరుంది కదా అని అంటాడు. ఏ సీడీ సార్ అని అంటూ ఉంటుంది. మన ప్రాజెక్ట్ ఫైల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు అంటుంది, అవును సార్, అదంతా నా దగ్గరే ఉంది, అయినా మీరేం కంగారు పడకండి సార్ అని అంటూ ఉంటుంది. నిన్న ప్లే చేసి చూద్దామంటే మనమేమో అలా చల్లగాలి కోసం బయటికి వెళ్ళాము సార్, అసలు నాకు ప్లే చేసి చూసే టైం అంతా కూడా లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, సర్లే ఇక వెళ్దాం, బయలుదేరదాం పద అని అంటూ ఉంటాడు. ఇక ఆర్య ఇద్దరు కూడా కార్ ఎక్కి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళేసరికి రాగసుధ అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. ఆర్య వాళ్ళ కోసం దొంగచాటుగా, ఏంటి సీడీ ఏమైనా వీళ్ళకి దొరికిందా, ఇప్పుడు నన్నేమైనా అంటారా అనుకుంటూ. అప్పుడు ఒకేసారి ఆర్య ఇలా అంటూ ఉంటాడు అనుతో, రాగసుధ రాజ్పుత్ గారిని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పమనండి అంటూ అనుకి ఆర్య చెప్తూ ఉంటాడు. అప్పుడు అంటుంది, సరే సార్, నేను రాగసుధాని మీ క్యాబిన్లోకి పంపిస్తాను, నేను కూడా వస్తాను, ఏదైనా అర్జెంట్ పని ఉందా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, అదేం లేదను, తనని రమ్మను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి ఇలా అంటూ ఉంటుంది ఆర్యతో, ఏం లేదు సార్, తననెందుకు, తనతో అంత ఇంపార్టెంట్ పని ఏమైనా ఉందా అని అంటూ ఉంటాడు. అవును, మొన్న సైన్ చేసుకొని తీసుకెళ్ళిన ఫైల్స్ ఉన్నాయి కదా, అవి నాకు కావాలి, అందుకే తనని పిలుస్తున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు అంటుంది, ఆ ఫైల్స్ అన్నీ కూడా తను నాకే సబ్మిట్ చేసింది సార్, అయినా తనతో మీకు అవసరం ఏంటి, అయినా తను చాలా మొహమాటం కదా, తనది మన ఇక్కడ ఇది కూడా కాదు, తను చాలా ఏదో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చింది, ఇలా సపరేట్గా క్యాబిన్లోకి ఎందుకు సార్, నేను మాట్లాడతాను కదా సార్, ఏమున్నా తన గురించి నేను చూసుకుంటాను కదా అంటూ రాగసుధ గురించి అలా వెనకేసుకొస్తుంది ఆర్య ముందు అప్పుడు ఆర్య అంటాడు, సరే తన అంత ఇబ్బంది పడుతుందంటే ఒంటరిగా రావడానికి నువ్వు తీసుకురా, లేకపోతే నువ్వే చూసుకో, ఇక్కడ దాకా ఎందుకులే అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు అంటుంది, ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, నేను తీసుకొస్తానని చెప్పాను కదా, లేకపోతే నా దగ్గరికి రమ్మని చెప్తాను కదా, మరి ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, అదేం లేదను, నేను చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు అంటుంది, ఏం లేదు సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, సర్లే ఇక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా, ఏమైనా ఫైల్స్ ఉంటే పెండింగ్ ఫైల్స్ ఈవినింగ్ కల్లా మీటింగ్కి రెడీ అయిపోదాము అని అంటూ ఉంటాడు. స్టాఫ్ అందరికీ